కొంతమంది ఓర్వలేని వాళ్ళు మాట్లాడే మాట ఇది. దళితులకు తెలివితేటలు ఉండడం, దళితులకు ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉండడం, దళితులు ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ అనే పేరు తెచ్చుకోవడము గిట్టని వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. కడియం శ్రీహరి ఈజ్ ఎడ్యుకేటెడ్ మ్యాన్. కడియం శ్రీహరి ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. కడియం శ్రీహరి ఈజ్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్. అన్నిటికంటే మించి నా ఇంటిగ్రిటీని ఎవడు క్వశ్చన్ చేయలేడు. ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న రజనీకాంత్ గారు, నా మీద ఒక భూ కబ్జా కేసు వచ్చిందా, నా మీద ఒక సెటిల్మెంట్ కేసు వచ్చిందా, నేను కాంట్రాక్టర్ని భయపెట్టించిన కేసు వచ్చిందా, లేకుంటే ఇంకేదైనా దందా చేసిన కేసు వచ్చిందా, మీ దృష్టిలో ఉన్నాయా? అంటే ఇన్ని రకాలైన క్వాలిఫికేషన్స్ ఉండి పనిచేస్తున్న క్రమంలో తప్పకుండా ఈర్ష్యపడే వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. కానీ మీరు మీ మీద నిరంతరం మీరు చెప్పిన ఆరోపణలు అయితే రాలేదు, కానీ మీరు మాత్రం అహంకారి అని మాత్రం మాటలు అయితే వచ్చినాయి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఇప్పుడు మీరు నన్ను ఒక మాట అన్నారనుకోండి, మీరంటే ఇంకెవరైనా నన్ను ఒక మాట అంటే నాకు మొదటి నుంచి కూడా మాట పడే తత్వం కాదు నాది. ఎవరైనా నన్ను తక్కువ చేసి మాట్లాడినా, నన్ను చిన్న చూపు చూసినా, నన్ను అవమానపరిచే విధంగా వ్యవహరించినా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను, వాళ్ళతో మాట్లాడను. ఆయన 1000 కోట్ల ఆస్తిపరుడు కావచ్చు. ఇవాళ తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ నాకు బడా వ్యాపారవేత్తలతోని, బడా పారిశ్రామికవేత్తలతోని, సినిమా రంగంతోని, లేకుంటే కాంట్రాక్టర్లతోని నాకు సంబంధం లేదు అంటే మీరు నమ్ముతారా? నేను ఎవరింటికి భోజనానికి పోవడం కానీ, ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి తినడం కానీ నాకు అలవాటు లేదంటే మీరు నమ్ముతారా? అక్కడే అహంకారం అనే మాట కూడా వస్తుంది. ఎట్లా వస్తుంది? 5 స్టార్ హోటల్ పోతే మరి బ్రహ్మాండంగా తినచ్చు కదా. 5 స్టార్ హోటల్ కాదు, ఎవరింటికి వెళ్ళరు, ఎవరిని కలవరు, ఎవరితో ఎందుకు సంబంధాలు పెట్టుకోరు అని. ఎందుకు అంటే నేను ప్రజలతో ఉంటాను. ఇప్పుడు ఈ పెద్ద వాళ్ళతో సంబంధాలు ఆర్థికపరమైన లాభం చేకూరుస్తాయేమో, కానీ కాంట్రవర్సీలు కూడా తీసుకొస్తానే కదా. చాలామంది చూస్తున్నాం కదా మనం. నేను ఆ కాంట్రవర్సీలకు దూరంగా ఉండటానికి గల కారణం ఏంది? నేను వీళ్ళకి దూరంగా ఉన్నాను కాబట్టి. నేను ప్రజలతోనే ఉంటాను. నా నియోజకవర్గానికి ఏం చేయాలని నిత్యం ఆలోచిస్తాను. నా నియోజకవర్గానికి అవసరమైన నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను తప్ప ఎవరితోని కూడా కావాలని గొడవ పెట్టుకోండి.